భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నటువంటి రసవాదులు ఆ రోజుల్లో జనబాహుల్యంలోకి తీసుకురావడం బట్టి దక్షిణాపథంలో ఈ సిద్ధ వైద్యం అనేది వెల్లునుకొని ఉంది, పరిచయం అయ్యింది. దానికి తార్కాణాలే యోగి వేమన సిద్ధపురుషులు, కుంటి మల్లారెడ్డి సిద్ధపురుషులు, అట్లానే సిద్ధనాగార్జునులు సిద్ధపురుషులు. మనకి తెలిసినటువంటి లేదా మనం విన్నటువంటి సిద్ధపురుషులు సిద్ధ వైద్యాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. వీటి ద్వారా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులని, ముఖ్యంగా రాచపండ్లు, అర్బుదాలు, గండమాలలుగా చెప్పుకునే క్యాన్సర్కి సంబంధించినటువంటి రుగ్మతలను కూడా సమూలంగా నివారించడంలో వాళ్ళు ఎంతగానో సేవ చేయడం జరిగింది. ఇంకా అపోహలు ఉన్నట్లయితే ఒకసారి ఈ హైడ్రోకెమిస్ట్రీ అని చెప్పేసి చూస్తే అందులో అంతర్జాతీయ ఆర్టికల్స్ వేలకు వేలు ఉంటాయి. ఒకసారి స్టడీ చేయండి. 4500 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉన్నటువంటి మన మునులు ఋషులు ఇప్పుడు వెలికి తీశారన్న విషయాన్ని గుర్తించండి.